మంత్రులుగా లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అదే విధంగా వివేకానంద్ గారు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. రైట్. మల్లు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కరెక్ట్. వీళ్ళు ఎన్ని గనులు ఎస్సీలకు ఇచ్చిండు మల్లు బట్టి విక్రమార్క? ఎనర్జీ శాఖ మంత్రి ఆయనేగా. రైట్. సింగరేణిలో ఎంతమంది ఎస్సీలు కాంట్రాక్టర్లుగా ఉన్నారు చెప్పండి చూద్దాం. నైని కోల్ బ్లాక్ లో ఎంతమంది ఎస్సీలకు కోల్ బ్లాక్ అలాట్ చేసిండు మల్లు బట్టి విక్రమార్క? అదే విధంగా గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద్ గారు ఉన్నారు. వారి హయాంలో ఎంతమంది ఎస్సీలకు ఎంతమంది ఎస్టీలకు గనులు ఇచ్చిండ్రు చెప్పండి. అదే విధంగా లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి, ఎస్టీ అభివృద్ధి శాఖ మంత్రి, రెండింటికి ఆయన్నే. ఎస్సీ ఎస్టీలకు ఎంతమందికి కాంట్రాక్టర్లుగా తయారు చేసిండు ఆయన? 4% ప్రొక్యూర్ చేయాలి కదా. ఎంతమంది ఇవాళ సంక్షేమ శాఖల్లో కానీ ప్రభుత్వంలో ఎంతమంది ఎస్సీ కాంట్రాక్టర్లను లక్ష్మణ్ కుమార్ తయారు చేసిండు చెప్పండి. ఎక్కడుందండి వీళ్ళ దగ్గర? వెరీ ఇంప్రెసివ్. మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు గన్ ఫైరింగ్ చూస్తుండే, ఇప్పుడు మీ మాటల ఫైరింగ్ బరాబర్ మాట్లాడుతున్నా. నైని కోల్ బ్లాక్ ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు మల్లు బట్టి విక్రమార్క? ఎంతమంది ఎస్సీలను ఆర్థిక శాఖ ద్వారా ఎంతమంది ఎస్సీ లాభం, ఎంతమంది ఎస్సీ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చిండు ఆయన? 20% 10% తీసుకోకుండా ఎంతమంది ఎస్సీ కాంట్రాక్టర్లకు ఇచ్చిండు? ఎంతమంది ఎస్సీ కాంట్రాక్టులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామ సర్పంచులుగా పనులు చేసి? వాళ్ళందరికి బిల్స్ ఎందుకు క్లియర్ చేస్తలేడు? ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు అందరు కూడా ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం టీ ప్రైడ్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ వాళ్ళకందరు కూడా ఎంటర్ప్రినర్స్కు కార్లు ఇచ్చో, లారీలు ఇచ్చో, హార్వెస్టర్లు ఇచ్చో వాళ్ళందరూ బతకండి మీ కాళ్ళ మీద అని చెప్పి దళిత బంధు స్కీమ్ కింద ఇచ్చింది. రైట్. వాళ్ళందరి బిల్స్ ఎందుకు, సబ్సిడీలు ఎందుకు క్లియర్ చేయడం లేదు మరి మల్లు బట్టి విక్రమార్క గారు? ఎక్కడ పోయింది? ఊకే చెప్పడానికి రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో అంటున్నాడు, మేము ఎస్సీ స్పీకర్ను పెట్టినాం, దాని తర్వాత ఎస్సీ మంత్రులు నలుగురుండి ఏం చేసిండండి? ఇలా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఎన్ని హాస్పిటల్లో ఫార్మసీలో ఎస్సీల ఫార్మసీ ఓనర్స్ ఉన్నారు? ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎంతమంది కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు మీ హాస్పిటల్లో? ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఎంతమంది ఎస్సీ ఎస్టీల కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు? ఎంతమంది ఎస్సీల చేతిలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి? ఇవే దళిత సంఘాలు, ఇవే గిరిజన సంఘాలు మా మంత్రులుగా ఇయ్యంగానే పూలాభిషేకాలు చేస్తున్నారు. అదే కదా గేమ్ ఇక్కడ. వీళ్ళందరూ ఆ పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసే బ్యాచ్లను పెంచి పోషిస్తారు. వీళ్ళు చేసేదంతా అదే. ఏ వర్గాలకు నిజంగా సంపద ఇవ్వాలనో ఆ వర్గాలకు ఇవ్వాలి. అదే కేసీఆర్ గారు అయితే దాదాపుగా 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ లేకుండా దళిత బంధు స్కీమ్ కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి నేను కళ్ళతో చూశాను. పాయింట్ ఏంటంటే, నువ్వు సంపదను వికేంద్రీకరించాలి. రాజీవ్ యువ వికాసం పెట్టినావు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ఒక్క ఎస్సీ ఎస్టీ వాడికన్నా ₹1 ఇచ్చిండ్రా? మీరు 4 మంత్రులను పెట్టుకున్నారు, ఒక్క మంత్రిని పోయి అడిగినా? ఇదే ప్రశ్న నేను ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని అడిగితే ఏమన్నాడు? అసలు ఈ ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద మనకు రేషన్ కార్డు కావాలి, అసలు 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వండి, మేము ఎట్లా ఇస్తామని చెప్పి. ఆడలేక మధ్యలో ఓడన్నాడంటే ఎవడో ఆడలేక మధ్యలో నీకు ఎందుకు డాన్స్ చేస్తలేవంటే మధ్యలో బాగలేదన్నాడు అంటే. అట్లున్నాడు ఆ ప్రీతం స్టేట్మెంట్. నేను ఏమంటున్నా అంటే, ఆయన పాపం చిన్నవాడు, పాపం ఆయన ఏం లాభం లేదు. అసలు డబ్బిచ్చే వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి. నేను ఇవాళ అడుగుతున్నా బ్రదర్, ఒక్కటే మాట, సింపుల్ మాట. కొడంగల్ నారాయణపేట టెండర్లు మీరు చేవెళ్లలో ఏమన్నారు? ఎస్సీ ఎస్టీలకు 25% కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు, బీసీలకు 42% కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో. ఎందుకండి కొడంగల్ నారాయణపేటలో 2 రెడ్డిలకే ఇచ్చిండ్రు? మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాళ్ళిద్దరే ఉంటారా కాంట్రాక్టర్లు? మీరు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్, రోడ్ కాంట్రాక్ట్ 4,000 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రండి? సీఎం రమేష్కి ఇచ్చిండు, బీజేపీ ఎంపీ. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. ఆయన అగ్రవర్ణానికి చెందినవాడు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకి ఇచ్చిండ్రు. మరి ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎక్కడ పోయిండ్రు? అంటే అదే కేసీఆర్ గారి హయాంలో దాదాపు 20,000 మంది కాంట్రాక్టర్లను ఎస్సీ ఎస్టీ బీసీలను మేమే తయారు చేస్తాం కదా గ్రామీణ ప్రాంతాల్లో. 20,000 మంది కాంట్రాక్టులు ఈ ప్రభుత్వంలో ఉపేందర్ గారు మీరు నమ్మరు, ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్లలో కోటా లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సిగ్గు లేకుండా వీళ్ళు ఇలా మేము ఎస్సీ ఎస్టీలను మంత్రులు చేసిన ఉంటాం. ఏం చేస్తాం? మంత్రులు ఉత్సవ విగ్రహాలు, వాళ్ళ దగ్గర 5 పైసల పని కాదు. ఇది వాస్తవం. అంటే ఎట్లా సార్? అంటే రాజ్యాధికారం మనకు రావాలంటే ఇప్పుడు కింది స్థాయి వర్గాలకేమో ప్రతిఫలాలు అందుతలేవు, పైన మనకు ఫేవర్ గా లేడు. మరి అంటే ఎట్లా మరి ఈ పోరాటం చేయాలి? ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అగ్రగామి శక్తిగా ఉండి వర్గాల కోసం మేము చేస్తున్న పోరాటం. మరి గుడ్లు తినే గుడ్లు కూడా వీళ్ళని నమ్ముకొని వరారండి. ఎస్సీ ఎస్టీలు ఏం పాపం చేసిండ్రు? కనీసం గుడ్లు బిజినెస్ చేసుకుంటే ఒక 20,000 30,000 ఒక నెలకు సంపాదించుకుంటారు వాళ్ళు. రైట్. ఆ గుడ్లు చేసుకునే బిజినెస్ కూడా
పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఇచ్చారు. సార్ వీళ్ళు ఎన్నడు రావాలి మీకు? 50 లక్షలు 60 లక్షల ఈఎండి ఎవరు పెడతారండి? సెక్యూరిటీ డిపాజిట్ ఎస్సీఎస్టీలకు వీలవుతుంది? అది అంత పెద్ద మోతాదు అంత పెద్ద ఏడుకెళ్ళి తీసుకొస్తారు. తండలలో బతికేటోళ్ళు, గూడెలలో బతికేటోళ్ళు ఏడుకెళ్ళి తీసుకొస్తారు. రెక్కాడితే డొక్కాడిన కుటుంబాల నుంచి వస్తారు. వీళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతారు. అంటే మీరేమో గుడ్ల కాంట్రాక్ట్ ఇవ్వలేదని మీరు అంటున్నారు. అసలు మేము దళిత గిరిజనుల విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచినాం, 40% డైట్ ఛార్జ్ పెంచి వాళ్ళు పౌష్టికాహారాన్ని వాళ్ళ హెల్త్ కు సంబంధించి రేవంత్ రెడ్డికి కొత్త సీసాలో పాత సారా కాదు కల్తీ సారా అమ్మే బ్యాచ్, పాతది కాదు కల్తీ సారా అమ్మే బ్యాచ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ 60 గ్రాముల గుడ్డిస్తే ఈయన 42 గ్రాముల గుడ్డిస్తున్నాడు. అది కల్తీ సారా కాకపోతే ఏంది పిల్లలకు? 60 గ్రాముల గుడ్డి ఇవ్వాల్సినాడు, 42 గ్రాముల గుడ్డిస్తున్నాడు. ఇక ఇది పరిస్థితి ఈ రోజుల్లో. ఉపేందర్ గారు పాలిటిక్స్ కాదు కానీ ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళు చదువుకుందామంటే ఈ ఆధిపత్య వర్గాలకు వాళ్ళకు మనసు ఒప్పలేదండి. కానీ సార్ మీరు గమనించిరో లేదో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇదే దళిత గిరిజనులే కారణం. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చింది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చింది. అంటే ఇట్లా 2-3 జిల్లాలు ఏకపక్షంగా దళితులు గిరిజనులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేయడం వల్లనే ఈరోజు వాళ్ళ అధికారంకి వచ్చారు. సో వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అనేది మరి మీలాంటి ఇంటలెక్చువల్ చెప్తే అర్థమవుతుంది. మేము చెప్తున్నాం కదా వాళ్ళ కోసం ఎవరు మేమేం చేసినాం అనేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిండా ముంచింది. ఏం చేసింది? నేను అదే మళ్ళీ చెప్తున్నాను. మీరు సంపదలో కాంట్రాక్ట్లు అంటే నిజమైన సంపద. యాక్చువల్గా కాంట్రాక్టుల ద్వారా ఎస్సీ ఎస్టీలకు 20% ఇస్తున్నారు. అదేవిధంగా బీసీలకు 42% ఇస్తున్నారు. మీరు వీళ్ళే కదా అధికారంలోకి తీసుకొచ్చింది వాళ్ళను. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన మూసీ సుందరీకరణలో ఎస్సీ ఎస్టీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత? మీరు కొడంగల్ నారాయణపేట టెండర్లో ఎస్సీ ఎస్టీల వాటా ఎంత? ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగరు కోదాడ నియోజకవర్గాల్లో చేస్తున్న 1000 కోట్ల రూపాయల ఇరిగేషన్ కాంట్రాక్ట్లో ఒక్కనన్నా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్ట్ని చూపించమంటే నేను రాజకీయ సన్యాసి తీసుకుంటే మళ్ళీ ఏదో చిన్న పని చేసుకుంటా కానీ నేను రాజకీయాలకు రాను. ఈవెన్ సింగిల్ వన్ చూపించమని చెప్పండి ఆయనను. కొడంగల్ నారాయణపేట పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే రాఘవ కన్స్ట్రక్షన్కు, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినావు, రైట్. ఇది తీసుకపోయి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సీఎం రమేష్కి ఇచ్చినావు, రైట్. ఇంకా మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయనకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళందరికీ ఇచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెచ్చుకున్నాడు, రైట్. సో ఇక మరి ఎక్కడ ఉన్నదండి? ఎక్కడ ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయడానికి పనికొస్తారా? ఎస్సీ ఎస్టీలు బతుకుతుంటే ఖమ్మంలో వెలుగుమటలో 4000 మంది పోలీసులను తీసుకుపోయి 100 బుల్డోజర్లు తీసుకుపోయి రాత్రి మొత్తం నీలమట్టం చేసింది. వీళ్ళకుండే అభిమానం ఎస్సీ ఎస్టీల మీద. నేను, కేటీఆర్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు మేము ఆ రోజు పోతే, ఆ పువ్వాడ అజయ్ గారు పోతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఒక అమ్మాయి సలోమే అనే అమ్మాయి బిఎడ్ చేస్తున్న అమ్మాయి, నా ఇల్లు గొల్లగొడుతున్నారు బాబోయ్ అని చెప్పేసి చదువు వదిలేసి వచ్చి పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడ్డది. ఒక మహిళ, అయ్యా నేను మొన్ననే కట్టుకున్నాను ఇల్లు, దయచేసి ఇల్లు గులగొడుతున్నారు, ఒక్కసారి నా ఇంట్లో 10 నిమిషాలు అడుగు పెట్టనివ్వండి అని చెప్పి పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడితే కూడా ఆమె తన్ని ఇల్లు గులగొట్టిండ్రు. ఇదే ప్రశ్న మేము అడిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుర్మార్గుడు ఏమంటాడండి? వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అంట, వీళ్ళు ల్యాండ్ మాఫియా అంటారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవడు? నిన్న వట్టినాగులపల్లిలో ఆ రాజీవ్ షా అనే అతను 3 ఎకరాల భూమిని మీరు బలవంతంగా నువ్వు నీ కొడుకు గ్రాప్ చేయాలని చూసిండ్రు కదా. మీరు ల్యాండ్ మాఫియా, పేదలను ల్యాండ్ మాఫియా అంటారా? ఎట్లా అండి వీళ్ళను? అది మీరు ఎస్సీ ఎస్టీల ఓట్లు తీసుకొని పైకి వచ్చిండ్రు అన్నారు కదా. ఎస్సీ ఎస్టీలకు ఏం చేసిండ్రండి వీళ్ళు? రక్తం మరుగుతా ఉన్నది. 127 మంది పిల్లలు